ఇదే ముఖ్యమంత్రి గారు యూట్యూబ్ ఛానల్ అంత చిన్న చూపు చేసి మాట్లాడారు అట్లా కదా. కానీ ఏమండి మేము విన్నాం మరీ టూ మచ్గా అంటే నిజంగానే సరే ఆయన అన్నదానికి నేను ఒక్క మాటకి నేను అనుకుంటా, ప్రతి ఒక్కళ్ళు ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ లోగో పట్టుకుని నేను జర్నలిస్ట్ అంటే అది మనం కూడా ఒప్పుకోదు, ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎవరు సరే పక్కన పెట్టండి అది. కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారానే ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో రావడానికి అదొక పెద్ద కారణం అనేది నేను అంటాను. దాన్ని మీరు ఏకీభవిస్తారా? ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరిస్తారు దాన్ని. యూట్యూబ్ ఛానల్ చాలా ఉపయోగపడ్డాయి, ఎందుకంటే పెద్ద పెద్ద టీవీలు ప్రభుత్వానికి అండగా, ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉంటే యూట్యూబ్ ఛానల్లే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి గొంతులే మారి. అయితే ఇక్కడ ఏమైంది, మీలాంటి ఛానళ్ళు ఒక పద్ధతి నేను చెప్పిన కదా, బొమ్మ బొరుసు, ఇటు తప్పు ఇటు ఒప్పుని చెప్పాలి తప్పుని చెప్పాలి. కానీ కొన్ని నేను చెప్పిన కేటీఆర్ గారు 36 ఛానళ్ళు పెట్టాడు కదా ఈ మధ్యకాలంలో, చాలా ఉన్నాయి పేర్లు చెప్తే మళ్ళీ ఎందుకులే కానీ 36 ఛానళ్ళు పెట్టి, మరి జర్నలిజం అన్నాడు ఒకటి రేవంత్ రెడ్డి మంచి చేసిండు, రేవంత్ రెడ్డి తప్పు చేసిండని కనీసం 50 చెప్పాలి కదా. మరి చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అదే విధంగా ఇంకోటి, అసలు ఎవడు యూట్యూబ్ ఛానల్ ఎవడు జర్నలిస్ట్ అంటే 10th క్లాస్ ఫెయిల్ అయినవాడు కూడా తెలుగు తెలిస్తే సార్ వాడికి ఏదో క్వశ్చన్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యి, అంటే జర్నలిజం విలువలు కూడా తెలవకుండా అవగాహన లేకుండా నేను జర్నలిజమే చదవాలంటా, జర్నలిజం కోర్సే చదవాలంటలే. నువ్వు ఒక మీడియాలో కొంతకాలం పనిచేస్తే నీకు నాలెడ్జ్, జర్నలిజం ఎక్స్పీరియన్స్ అనుభవం వస్తుంది. ఆ అనుభవం లేకుండా అప్పటికప్పుడు నీకు బుద్ధి పెట్టంలోనే ఒక గొట్టం పెట్టి దానికి లోగో నువ్వే అంటించి ఇది నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి జనం మీద పడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వాలని కూడా టార్గెట్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. వేరే పార్టీలకు అమ్ముడుపోయి ఏమన్నా. అందుకే మొన్న జర్నలిస్టులు మొత్తం కూడా ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఏమన్నారు, తర్వాత వీళ్ళందరూ వచ్చారు, మేధావులు పాశం యాదగిరి అంతా వచ్చారు. వాళ్ళు ఏమన్నారు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ బూతు ప్రకటన స్వేచ్ఛ లేదు. బూతు ప్రకటన ఎవడైనా తప్పే కదా, ఎవడైనా తప్పే బూతు ప్రకటన అనేది. కాబట్టి ఆ విధంగా ఎవడు పడితే వాడు అసలు అర్హత లేనోడు, అనుభవం లేనోడు, కనీసం విషయ పరిజ్ఞానం లేనోడు నేను జర్నలిస్ట్ అంటాడు. రేపు మీకు ఏమైనా సౌకర్యాలు అందించాలన్నా, ప్రభుత్వం నుంచి సంక్షేమ పదాలు అందించాలన్నా మరి ఎవరికి ఇవ్వాలి చెప్పండి. అందుకే అసలు జర్నలిస్ట్ ఎవరు కాదు అనేటువంటి నిర్వచనాన్ని మీరే తయారు చేయండి అన్నాడు ఆయన రేవంత్ రెడ్డి. ఎంతమంది ఉన్నారు మీరే తయారు చేసేయండి. అసలు ఎవరిని ప్రకటిద్దాం. ఇప్పుడు ఎవడు పడితే వాడు ఎంతమంది ఛానల్ పుట్టకొస్తా ఉంటారు. ఊరికి ఒక ఊరు చిన్న ఊరు పోతే 15-20 మంది ఛానల్. ఎవరు చెప్పారు అందులో పాలకుర్తి పోతే పాశం యాదగిరి గారు ఎవరు అన్నారు 20 ఛానళ్ళు వచ్చినాయట ఆ ఊర్లోనే. అని మీకు ఎక్కడ ఆ ఊర్లో 20 అంటే 12,767 గ్రామాలు. మరి చెప్పండి ఏంది నియంత్రించవచ్చు అసలు సాధ్యమేనా చెప్పండి. అందుకే ఈ కమిషన్ కావాలి మనకేంది జర్నలిజంలో. దీనికి నియంత్రించడానికి ఒక కమిషన్ ఉండాలి. కాబట్టి ప్రెస్ కమిషనా ఇంకేందో కమిషను పెట్టి ఒక మీడియాలో మేధావులకు వాళ్ళకి అప్పచెప్పి దీన్ని నియంత్రించే పనులు చేస్తే కొంచెం ఆగుతుంది. లేకపోతే ఇది ఎట్లుందంటే శృతి మించిపోతుంది. లేదు అలాంటి వాటికి డెఫినెట్లీ కట్టడి చేయాలి మానవతరాయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.